హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీ చక్కెరపార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే గిన్నెలో పాలు తీసుకోవాలి. ఇవి బాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే నెయ్యి కూడా తీసుకోవాలి. నెయ్యి కూడా బాగా వేడి చేసుకోవాలి. అది కూడా మొత్తం వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ మైదా పిండి వేసుకోవాలి. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలానే అదే కప్తో 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలానే కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఈ చక్కెరని అంతటిని మైదా పిండిలో వేసుకోవాలి. మైదా పిండిలో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యి అందులో వేసుకొని బాగా పిండిలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా ముద్ద చేస్తే ముద్దగా రావాలి. ఇప్పుడైతే ముద్దగా రాలేదు, ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి వేసుకొని అందులోనే చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తే ఇలా రావాలి. ఇలా వచ్చే వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కాంచి పక్కన పెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా, అది అందులో వేసుకోవాలి. అలా వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ నానిన తర్వాత మళ్ళీ ఇదంతా తీసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్స్గా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్దవిగానే అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకొని అదే బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని కింద ఇప్పుడు అవి రౌండ్గా చేసుకోవాలి. చక్కెరపార చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి షేప్గా కట్ చేసుకోవాలి. అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెరపార ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో పొడిపిండి వేసుకోవాలి. ఇలా పొడిపిండి వేసుకొని అన్నీ కట్ చేసినవన్నీ అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వద్దు, లైట్గా హీట్ అవ్వాలి. అప్పుడు ఇవి వేసుకోవాలి. చక్కెరపార అందులో వేసుకొని మంటను సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. చక్కెరపార పైకి తేలినంత వరకు వాటిని టచ్ చేయొద్దు. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే చక్కెరపార అన్నీ పైకి తేలాయి కదా, ఇప్పుడు స్లోగా కలిపెట్టుకోవాలి. ఇలా మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే చక్కెరపార బ్రౌన్ కలర్కి వచ్చింది కదా, ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి ఆయిల్లో ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, తీసిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అంతే, ఇలా మొత్తం తీసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంటే చక్కెరపార ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం సర్వ్ చేసుకోవడమే. అంతే, ఇంట్లోనే ఈజీగా చక్కెరపార తయారు చేసుకోవచ్చు. అలానే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.